ఏ స్వామి సీక్స్ గాడ్ రియలైజేషన్. ఒక స్వామి బ్రహ్మానుభవము, భగవద్ అనుభవము, బ్రహ్మైక్యము, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. గాడ్ రియలైజేషన్ అనే దానికి పర్యాయ పదాలు 3 ఉన్నాయి నాకు తెలిసి. భగవద్ అనుభవము, బ్రహ్మైక్యము, బ్రహ్మానుభవము. అతను కోరుకొని వచ్చాడు. The days leading up to the start of the new life were filled with great activity and intensity, as well as countless last-minute business matters and details that needed attention. ఇక దగ్గరికి వచ్చేసింది. రేపో ఎల్లుండో ఇక నవజీవనం మొదలవ్వబోతూ ఉంది. అంతా హడావుడి, గందరగోళం, గాబరా. అవమ్మేశారా, ఇవమ్మేశారా, అదేం చేశారు, ఇదేం చేశారు అంటున్నారు బాబా. అంతా పరుగులు ఉరుకులు కింద ఉన్నది హడావుడి. బాబా కేమ్ టు మెహరాబాద్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫ్రమ్ మెహరాజాడ్, while a మండలి were feverishly disposing of everything in his name. ప్రతిరోజు బాబా మెహరాజాద్ నుంచి మెహరాబాద్ వచ్చేస్తూ ఉండేవారు. ఈ మండలి వాళ్ళు ఇగో ఇవి మిగిలిపోయింది, ఈ గిన్నె మిగిలిపోయింది, ఈ చెంచా మిగిలిపోయింది అని అవన్నీ పట్టుకొచ్చి అక్కడ రాసుల కింద పోసి అవి అమ్మేయడం. ఇది వాళ్ళు చేసేటువంటి హడావుడి పని. ఇవన్నీ తెగనమ్మేయడం, ఈ ఎంత వచ్చిందో ఇదంతా అకౌంట్ బాబాకు అప్పగించడం. ఇది హడావుడి. Sometimes the mandali stayed up all night to take care of these painstaking details. ఒక్కొక్కసారి మండలి వాళ్ళు తెల్లవారులు పనిచేస్తూనే ఉండేవారు. In the midst of all this activity, a Swami with a long hair and beard, wearing a robe, showed up at Mehrabad and approached Baba. ఈ హడావుడి ఇలా ఉండగా ఒక పెద్ద గెడ్డం, ఒక పెద్ద తల, కాషాయ గుడ్డలు వేసుకొని ఒక స్వామీజీ బాబా దగ్గరికి వచ్చాడు. ఇది ఇంత హడావుడిలోనూ కూడా. Although Baba was not seeing anyone at the time, he made an exception in this case. ఎవరికి పర్మిషన్ లేదు. బాబా అన్నారు, నేను ఇక్కడ ఊపిరాడక చస్తూ ఉంటే వాడు వీడి వద్దన్నారు, కానీ వీడి విషయంలో మాత్రం సరే రమ్మ నేను లోపలికి పంపించండి వాడిని అన్నారు. బాబా బిగ్యాన్ బై ఆస్కింగ్ హిమ్. మొట్టమొదట బాబా ఇలా అడిగారు, వాట్ యు వాంట్, ఏమిటి కావాలి నాయనా నీకు అని అడిగారు బాబా. ఐ వాంట్ గాడ్ రియలైజేషన్. ద స్వామి రిప్లైడ్, నాకు భగవద్ అనుభవం కావాలి అన్నాడు ఆ స్వామి. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు గివ్, బాబా సెడ్. అది ఒకటి నేను ఇచ్చేది ఎవరికైనా సరే, అసలు ఇంకేమివ్వను నేను అన్నారు బాబా. అసలు అది ఇవ్వడానికే నేను వచ్చాను. టు గివ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ మై బిజినెస్. నా దుకాణమే అందుకు ఓపెన్ చేశాను, అసలు నా వ్యాపారమే అది. బ్రహ్మానుభవాన్ని ఇవ్వడమే నా పని అని బాబా సమాధానం చెప్పారు. ద స్వామి సీమ్డ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. వాడు పరమానంద పడిపోయాడు. అలాగండి, నేను ఇంకా ఎక్కడ దొరుకుతుందా అనుకున్నాను, మీరు దాన్ని ఇవ్వడానికే వచ్చారా? ఓహో, ఇంకేముంది, అయితే నా పంట పండినట్టే అనుకున్నాడు ఆ స్వామీజీ. బాబా దెన్ ఆస్క్డ్, ఇఫ్ యూ వాంట్ గాడ్ రియలైజేషన్, ఇఫ్ యూ హ్యావ్ టు ఒబే మీ 100%. నీకు బ్రహ్మానుభవమే కావాలి అంటే నీవు 100కి 100 పాళ్ళు నాకు విధేయుడిగా ఉండాలి. ఆర్ యూ ప్రిపేర్ టు ఒబే మీ? మరి అలాగూ విధేయుడుగా ఉండడానికి నువ్వు సన్నద్ధమేనా? ఐ విల్ ఒబే యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ యూ విల్ గివ్ మీ గాడ్ రియలైజేషన్. నువ్వు బ్రహ్మానుభవమే ఇస్తానంటే ఏ ఆర్డర్ అయినా సరే నేను రెడీ, నేను పూర్తిగా విధేయుడిగా ఉంటాను. ద స్వామి సెడ్ కాన్ఫిడెంట్లీ, చాలా నమ్మకంతో, అతని మీద అతనికి దృఢమైనటువంటి ఆ విశ్వాసంతో చెప్పాడు ఈ మాట. ఐఎమ్ వెరీ బిజీ నౌ అండ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీవన్, బట్ ఐ హ్యావ్ పర్మిటెడ్ యూ టు సీ మీ. బాబా అన్నారు, నాయన చాలా ఊపిరి ఆడిన పరిస్థితిలో ఉన్నాను నేను, ఎవరికి అసలు లోపలికి వచ్చి నన్ను చూడడానికి అనుమతి ఇవ్వడం లేదు, కానీ నీ విషయంలో ప్రత్యేకమైన మినహాయింపునిచ్చాను సుమా, అంచేతే నా దగ్గరికి రాగలిగావు నీవు. నౌ ఇఫ్ యూ వాంట్ గాడ్ రియలైజేషన్ స్టే హియర్ విత్ మండలి ఫర్ 7 days. సరే, నువ్వు బ్రహ్మానుభవం కావాలి అన్నావు కదా, ఓ పని చేయి, నువ్వు 7 రోజుల పాటు నా మండలి వాడితో కలిసి ఉండు చాలు. ఈట్ విత్ దెమ్ అండ్ ఫీల్ ఎట్ హోమ్. వాళ్ళు ఏం తింటే అది హాయిగా తిను, ఏమి మొహమాటం లేకుండా తిను, నీ ఇంట్లో ఉన్నట్టే అలాగే ఉండు. ఈవెన్ ఫర్గెట్ గాడ్ రియలైజేషన్ ఫర్ 7 days అండ్ రిలాక్స్. నువ్వు అనుకున్నావే నీ ఆశయము బ్రహ్మానుభవం, అది కూడా పక్కనట్టే, హాయిగా నిశ్చింతగా ఉండు ఈ 7 రోజులు కూడా. ఆఫ్టర్ 7 days ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఆ 7 రోజులు అయిపోయాక అప్పుడు నేను 1, 2, 3 నా ఆజ్ఞలు ఏమిటో, నా ఆదేశం ఏమిటో చెబుతాను నేను. అండ్ ఇఫ్ యూ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్ 100%, ఐ విల్ గివ్ యూ గాడ్ రియలైజేషన్. నువ్వు తూచా తప్పకుండా నా ఆదేశములను అమలు పరిచావనుకో, అయిపోయింది నీ పని, నీకు బ్రహ్మానుభవం గ్యారంటీ. విల్ యూ డూ దిస్? చేస్తావు మరి ఇలాగా?
ఎస్ దో స్వామి ప్రొక్లెయిమ్ విత్ గ్రేట్ డీల్ ఆఫ్ ఎంతూజియాజం. అలాగా బాబా, తప్పకుండా చేస్తాను. ఎంత సులువైతే ఇంకేం కావాలి? బ్రహ్మానుభవం. చాలా హుషారుగా ఉన్నాడు. ఎట్ దిస్ టైమ్ the man slept in rows on the floor of మండలి హాల్ at లోయర్ మెహరాబాద్. ఆ రోజుల్లో మండలి వాళ్ళ హాల్లోకి వెళ్ళాడు. వాళ్ళతో పడుకోమన్నారు బాబా, వాళ్ళతో ఉండమన్నారు, వాళ్ళు ఏం తింటే అది తినమన్నారు. వెళితే ఆ లోయర్ మెహరాబాద్లో నేల మీద ఇలాగ వరుసల కింద వేసుకొని ఆ నాపరాళ్ళు నేల మీద పడుకునేవారు. ఎవడు వరుస వాడి. ద స్వామి వాజ్ గివెన్ ఎ ప్లేస్ ఇన్ వన్ కార్నర్. సరే, ఆ మూల ఆ గీత గీసి కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ పడుకోవాలి, ఇక్కడ నీ ప్లేస్ అని వీళ్ళు చూపించారు మండలి వాళ్ళు ఒక మూల. అండ్ ఇట్ టర్న్ ఇన్ ప్రాంప్ట్లీ ఎట్ 9 PM. సో వాళ్ళు చెప్పారు 9 గంటలకల్లా పడుకోవాలి, 9 తర్వాత అటు ఇటు తిరగడానికి కుదరదు అని చెప్పారు. సరిగ్గా 9ంటికి ఖచ్చితంగా వచ్చి పడుకున్నాడు. ఆఫ్టర్ ఎ ప్లెజెంట్ నైట్స్ స్లీప్ హీ రోజ్ ప్రిసైజ్లీ ఎట్ 4 AM. బాగా పట్టేసింది నిద్ర రాత్రి బ్రహ్మాండంగా. ఇంటికి మంచి సదుపాయమైన భోజనం చేశాడు, బహుశా నడుచుకుంటూ వచ్చుంటాడు, అలిసిపోయినాడు, బాగా పట్టేసింది. 4 గంటలకల్లా లేచిపోయాడు. ఆ రూల్ ప్రకారం 4 గంటలు లేచిపోయాడు. సూన్ ఆఫ్టర్ హాట్ వాటర్ వాజ్ బ్రాట్ టు హిమ్ అండ్ టుక్ హిస్ బాత్. పాపం ఈ మండలి వాళ్ళే బకెట్ తోటి వేడి నీళ్ళు తెచ్చి, బాబు మీరు స్నానం చేయండి, మీకు నీళ్లు తెచ్చామన్నారా, భలే ఉంది సార్, బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు. స్నానం కూడా చేసేసాడు. At 5 AM, although Baba had told him to forget about God realization, he continued his habit of meditating by sitting cross-legged in his corner and chanting Om loudly for an hour. సరే, 5 గంటలకి వచ్చి కూర్చున్నాడు. బాబా ఏం చెప్పారు? నువ్వు అన్నీ మర్చిపోరా, నీకు వద్దు, నీ బ్రహ్మానుభవం వద్దు, నువ్వు అన్నీ పక్కనటే హాయిగా ఉండు వారం రోజులు అని చెప్పారు. కానీ వీడేం చేశాడు? 5 గంటలకి ఓం అని పెద్ద సౌండ్ పెడుతూ ఆ కాళ్ళు పద్మాసనం వేసేసి ఆ మూల అదే స్థానంలో అతనికి వచ్చిన జాగాలో కూర్చొని గంట సేపు ఇది మొదలుపెట్టాడు. Meanwhile, the Mandali, who had been up most of the night taking care of arrangements for the new life, were awakened by his chanting after having only a few hours of sleep. పాపం మండలి వాళ్ళు రాత్రి 1 గంటకు ఒకడు, 2ంటికి ఒకడు, 4ంటికి ఒకడు ఇలా ఆ పనులు ముగించుకొని వచ్చి పడుకున్నారు. వాళ్ళు ఇదేంట్రా బాబు సౌండ్ అని లేచి కూర్చొని వాళ్ళంతా ఏమిటి సౌండ్, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏమిటి ఆడవాడు అని వాళ్ళు గబగబా లేచి చూశారు, ఏమిటి ఎక్కడి నుంచి వస్తాడు. ఫర్ 2 days, అవుట్ ఆఫ్ లవ్ ఫర్ బాబా, దే డిడ్ నాట్ కంప్లైన్. సరే, బాబా పర్మిషన్ ఇచ్చారు వీడికని చెప్పారు. ఏం చేస్తారు? సరే కానివ్వండిరా బాబా, మరి ఏం చేస్తాం, ఆయన స్టైల్ అది, మనం భరించాల్సింది అనుకున్నారు వీళ్ళు. ఏం మాట్లాడలే. 2 రోజులు చూశారు. 2 రోజులు ఇదే బాని కొడుతున్నాడు, ఇక నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. మళ్ళీ పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్ళాలి వీళ్ళు. While Swami continued his chanting, however, on the 3rd morning, when Swami droned out his Om, Ramju, wrapped in a blanket, sat up at his end of the hall and chanted Marboom, which means shout at the top of your voice. సరే, 2 రోజులు అయింది. 3వ రోజు వచ్చింది. ఇక రంజు అబ్దుల్లాకి కడుపు మండిపోయింది. అంటే హిందూ అయితే కొంతవరకు ఓం అంటే ఏదో చేస్తున్నాడు అనుకో, అతను మహమ్మదీయుడు, కడుపు మండిపోయింది అతనికి. ఏంటంటే ఈ గొడవ పెద్ద న్యూసెన్స్గా ఉందని అతను ఇంకో మూలకి వెళ్ళిపోయాడు. అతని జాగా ఉన్న మూలకి వెళ్ళిపోయి ఇతను ఇది మొదలెట్టగానే అతను కూడా మర్భూమ్ అని అరవడం మొదలుపెట్టాడు. మర్భూమ్ అంటే నీ గొంతు ఎంత స్థాయి ఉందో అంత స్థాయిలోనూ అరవరా గట్టిగా అని అర్థం. హీ గ్లేర్డ్ అట్ రంజు, బట్ రంజు కెప్ట్ హిస్ ఐస్ క్లోజ్డ్. అది సరే, అతను ఆ ఓం అన్నది ఆపేసి చూశాడు. ఏంటి ఇతను ఎవడి సౌండ్ చేస్తున్నదని రంజుకేసి చూశాడు. కానీ రంజు కళ్ళు మూసుకొని ఆ సౌండ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఓన్లీ టు హ్యావ్ ద రంజు అగైన్ ఫాలో హిజ్ మర్బూమ్. అతను ఓం అంటున్నాడు, ఇతను మర్బూమ్ అంటున్నాడు. ఇదే కొనసాగుతూ ఉంది. దిస్ వాజ్ ది లాస్ట్ స్ట్రా ఫర్ ద స్వామి. హీ యాంగ్రీలీ ప్యాక్డ్ హిస్ బ్యాగ్ అండ్ లెఫ్ట్. ఇంకప్పుడు కడుపు మండిపోయింది, కోపం వచ్చేసింది అతనికి. వెంటనే సామాన్లన్నీ సర్దేసుకుని వెళ్ళిపోయాడు. వన్ ఆఫ్ ది మండలి హ్యాడ్ దిస్ ద స్వామి మట్టరింగ్ అండ్ హిజ్ బ్రెత్. వాడు వెళ్ళిపోతూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మండలి సభ్యుడు విన్నాడు, ఏంట్రా వీడు ఏదో మాట్లాడుకుంటున్నాడు అని. ఏమంటున్నట్ట, దీస్ పీపుల్ ఆర్ విత్ మేర్ బాబా ఫర్ ద లాస్ట్ 25 years. 25 ఏళ్ళ నుంచి మెహర్ బాబాతో ఉన్నవాళ్ళని విన్నాను వీళ్ళందరూ కూడా. అండ్ మెహర్ బాబా హ్యాజ్ నాట్ ఈవెన్ టాట్ దెమ్ ఎనీ మేనర్స్. కానీ వీళ్ళకి అసలు సభ్యత అనేది నేర్పినట్టుగా లేదు వాళ్ళ గురువు మెహర్ బాబా. హౌ కుడ్ హీ పాసిబుల్లీ గివ్ మీ గాడ్ రిలైజేషన్.
అలాగే తన శిష్యులకి సభ్యతే నేర్పనివాడు నాకు బ్రహ్మానుభవం ఇస్తాడు, అబ్బే ఇదేం లాభం లేని వ్యవహారం అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ మూటమ్ములు సర్దుకొని. When Baba arrived at Mehrabad at 7 a.m., he immediately asked Vishnu to call the Swami, saying, I have made a promise to him and therefore I want to give him God realization today. బాబా 7 గంటలకల్లా ఆ మేరాజాద్ నుంచి వచ్చారు, కారులో దిగి లోపలికి వచ్చారు. ఆ విష్ణుని పిలిచారు, ఒరే మర్చిపోయాను, నేను ఒక స్వామీజీ ఉంటాడు ఆ మండలి హాల్లో, వాడికి తప్పకుండా నేను బ్రహ్మానుభవం ఇస్తా అన్నాను, ఈవేళ ఎలాగైనా వాడికి ఇచ్చేయాలని నేను నిర్ణయం చేసుకున్నాను, వాడిని పిలువు అన్నారు. కాల్ హిమ్ ఇమీడియట్లీ, వెంటనే నాకు సంకల్పం కలిగింది, వాడిని తక్షణమే నా ఎదురుగా ప్రవేశపెట్టు అన్నారు. విష్ణు అండ్ ది అదర్ మండలి వారు సైలెంట్. విష్ణు తలంచుకున్నాడు, మిగిలిన మండలి వాళ్ళు కూడా తలంచుకున్నారు బాబా ఎదురుగా. వై ఆర్ యూ స్టాండింగ్ దే, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కాల్ ది స్వామి. బాబా అన్నారు, ఏమైందిరా నీకు, నేనేం చెప్తున్నాను, అలా నిలబడి ఉంటావేటి మాన్లాగా, వెళ్ళి పిలుచుకురా వాడిని అన్నారు బాబా. పెండు ఫైనలీ రిప్లైడ్, బాబా ద స్వామి హెస్ లెఫ్ట్. ఇక వీళ్ళు ఎవరికి ధైర్యం చాలలేదు బాబాతో ఎలా చెప్పాలో. పెండు అన్నట్టు, బాబా వాడు వెళ్ళిపోయాడా స్వామి, స్వామి హెస్ లెఫ్ట్. అరే వెళ్ళిపోయాడా ఆ స్వామి, వాట్ హ్యాస్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది? టుడే ఐ హ్యావ్ కమ్ టు గివ్ హిమ్ గాడ్ రియలైజేషన్. ఈవేళ అసలు ఫస్ట్ నేను వాడికి రాగానే బ్రహ్మానుభవం ఇచ్చేయాలని సంకల్పం చేసుకున్నాను, అంచేత ఈవేళ నేను ముఖ్యంగా వచ్చింది. వై డిడ్ హీ లీవ్, మరి అలాంటప్పుడు అలా వెళ్ళిపోతే ఎలాగ వాడు? పెండు దెన్ రిలేటెడ్ ద హోల్ బిజినెస్ అబౌట్ ఓం అండ్ మర్బూమ్. అప్పుడు పెండు నెమ్మదిగా చెప్పాడు, వాడు బాబా స్నానం చేస్తున్నాడు, బాగానే ఉంది, 5 గంటలకల్లా ఓం అని మొదలెడుతున్నాడు, ఈ నిద్రపోయే వాళ్ళకి నిద్ర లేవు, 2 రోజులు భరించాం, 3వ రోజున ఇదిగో వీడు రంజు ఇలా మొదలెట్టాడు, వాడు ఓం అనగానే వీడు మర్బూమ్ అన్నాడు, వాడు కడుపు మండినట్టుంది, వాడు వెళ్ళిపోయాడు, ఇది జరిగిన వ్యవహారము అని బాబాతో చెప్పాడు. టర్నింగ్ టు రంజు, బాబా ఆస్కర్ షార్ప్లీ. సర్రమని ఆ రంజుకి తిరిగి చాలా కోపం వచ్చింది బాబాకి. వై డిడ్ యు డూ దిస్, ఎందుకు చేసేవు నువ్వు అలాగా? హ్యావ్ యూ నో సెన్స్, నీకు బుర్రలేదా, బుర్ర పనిచేయటం లేదా నీకు? గెట్ అవుట్ ఆఫ్ హియర్, పోమన్నారు, ఇక్కడ నాకు కనిపించకుండా పో బయటికి. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్, నీ మొహం చూడాలంటేనే నాకు ఇష్టంగా లేదు. రామ్జు స్టెప్ అవుట్ ఆఫ్ ది హాల్. వెంటనే రామ్జు హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ బాబా కాల్ హిమ్ బ్యాక్. సీ, 2 నిమిషాలు అయింది, బాబా వాడిని రంజు గారిని లోపలికి పిలిచిరండి అన్నారు బాబా. వాట్ ఎవర్ యు కుడ్ ఈట్ టు ది స్వామి వాజ్ నాట్ ప్రాపర్. ఆ స్వామి పట్ల నీ ప్రవర్తన బాగోలేదు నాయన, నేను చెప్తున్నాను కదా, నాకేం నచ్చలేదు. బట్ వెన్ ది స్వామి కుడ్ నాట్ పుట్ అప్ విత్ యువర్ మర్బూమ్, హీ వాజ్ నాట్ వర్దీ ఆఫ్ గాడ్ రియలైజేషన్. వాడు మర్బూమ్ అనే శబ్దమునే భరించలేనప్పుడు బ్రహ్మానుభవానికి వాడికి అర్హత ఉందంట. అంటే ఆ చిన్న మాటే వాడికి అంత కంటకంగా వాడికి అనిపించినప్పుడు వాడికి బ్రహ్మానుభవము అది అందుకోవడానికి అర్హత సరిపోతుందా? Discussions went on daily with Baba about what would be expected of those accompanying, and a provisional itinerary of the journey was mapped out, detailing places for special training and activities. బాబాతో ఇక మండలి వాళ్ళందరూ కూర్చోవడం, ఆయన డిక్టేషన్లు ఆయన చెప్పడం, ఏమిటి నా కూడా ఉండేవాళ్ళు ఎలాగూ ప్రవర్తించాలి, మీ నుంచి ఎలాంటి స్పందన నేను ఆశిస్తూ ఉన్నాను. తర్వాత మనము ఏ ఊళ్ళ గుండా తిరగాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఆ మ్యాప్ కూడా తయారు చేశారు. మొట్టమొదట ట్రైనింగ్ ఇవ్వాలి మేము ఈ విషయంలో. ఇప్పుడు దేనికైనా ట్రైనింగ్ ఇస్తాం కదా, మనం కారు నడపాలంటే 15 రోజులు కోర్సు. అలాగే మరి నవజీవనం శాశ్వతంగా అన్నారు బాబా, దీనికి ముందు కొంత ట్రైనింగ్ ఇస్తాను మీకు, ఆ తర్వాత యథాతథంగా మనం నవజీవనంలోకి వెళ్ళిపోదాం అన్నారు. In the midst of the period of intense activity, when Baba was at Upper Mehrabad, he sometimes lightened the mood by asking the women to play charades in the evening, during which song and book titles were enacted. ఇంత రద్దీలో ఊపిరాడకుండా ఉన్న సమయంలో మనసు తేలికపడడం కోసము కొంచెం వినోదము ఉల్లాసం ఉంటే బాగుంటుంది అని స్త్రీ మండలితో ఏదో అంతాక్షరి లాంటివి అలాంటి ఆటలు ఆడించేవారు. గ్రంథముల పేర్లు, అలాగే కొన్ని పాటలు, ఇవి పేర్లు చెప్పడం అలా. On one occasion, Baba himself took part and asked Mehra and Katie to join him
ఇన్ పోర్ట్రేయింగ్ ఏ బుక్ టైటిల్. బహుశా అదే అనుకుంటానండి, సంజ్ఞలతో ఇలా చెప్పడము, అది ఆ పేరును వాళ్ళు గుర్తించి చెప్పాలి. బాబా కూడా ఆ ఆటలో ఒక సందర్భంగా పాలు పంచుకున్నారు. బాబా మెహరాని కేటీని కూడా నాతోటి కలిసి మనం ఒక జట్టు అన్నారు. బాబా ఒక పుస్తకానికి సంబంధించిన టైటిల్ని వాళ్ళు భంగిమతో చెప్పాలన్నమాట, అది ఇతరులకు గుర్తుపట్టగలరు. దెర్ వాజ్ మచ్ వేవింగ్ ఆఫ్ ఆర్మ్స్ బై ఆల్ ద త్రీ, బట్ ట్రై యాజ్ దే మే ది అదర్ విమెన్ మండ్లీ కుడ్ నాట్ గెస్ ద టైటిల్ బీయింగ్ ఎనాక్టెడ్. వీళ్ళు ఊరిక చేతులు రకరకాలుగా ఊపేస్తున్నారు ఇలాగా ముగ్గురు కూడా. అంటే బాబా, మెహరా, కేటీ. కానీ ఏమీ అర్థం అవట్లేదు ఆ విమెన్ మండలికి, మాకేం అర్థం అవట్లేదు బాబా. ఇన్ ది ఎండ్ బాబా టోల్డ్ దెమ్ దట్ ద బుక్ టైటిల్ వాజ్ గాన్ విత్ ఎ విండ్ విచ్ వాజ్ అప్రోపాస్ ఆఫ్ దర్ ప్రెడికమెంట్. అది గాన్ విత్ ద విండ్ అనేటువంటి పుస్తకము యొక్క పేరు. అది మీరు చెప్పలేకపోయారు. అది ఎందుకు చెప్పారట? రేపు పొద్దున్న మనము ప్రారంభించే జీవితము సూచిస్తుంది. గాని విద్య ఉంటే గాలిలో కొట్టుకుపోయాడని, గాలి ఎట్టి తీసుకెళ్తే ఆడు పోవడమే వీడు కొట్టుకుంటూ. అది గాన్ విత్ ద విండ్ అంటే గాలివాటం ఎటు ఉంటే అటు పోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్న జిల్లేడు విత్తనాల్లా ఉంటాయి చూడండి, అలా ఎగురుతూ ఉంటాయి. అలాగే అది గాలి ఎట్టేస్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఎండుటాకు అలాగనమాట. అలాగే మన నవజీవనంలో గాలి ఇటుపోతే అటు పోవడమే, మనం కూడా అంతే. On October 14th, the men Mandli were called from Mehrabad to Mehrazad to witness the symbolic end of Baba's mast work. ఇక 2 రోజులు ఉంది, ఎల్లుండి నవజీవనానికి బయలుదేరుతారు కనుక ఈరోజు బాబా పురుషులందరినీ మెహరాబాద్ నుంచి మెహరాజాద్ రమ్మన్నారు. ఎందుకట? చిట్ట చివరిసారిగా తన మస్తు కార్యక్రమమునకు ముగింపు పలుకుతాను అన్నాడు. He bathed, shaved and gave a new set of clothes to 2 of his favorite musts, Ali Shah and Muhammad. చూశారండి ఇద్దరు సమాధులు మొన్న, అలీ షా, మహమ్మద్. గుర్తుపట్టారా? ఎస్, వెరీ గుడ్. తనకు అభిమాన పాత్రులైనటువంటి 2 మస్తులు వీళ్ళిద్దరికీ గడ్డం గీశారు, స్నానం చేయించారు, కొత్త బట్టలు తొడిగించారు వాళ్ళకి ఆ రోజు. బాబా ఆల్సో షేవ్డ్ 5 పూర్ మెన్ అండ్ లేటర్ టుక్ ఎ బాత్ హిమ్సెల్ఫ్. 5 కడు బీద వాళ్లకు షేవింగ్ కూడా గడ్డం గీశారు బాబా. తర్వాత ఆయన కూడా స్నానం చేశారు. ఇదిగో అలీ షా, మహమ్మద్ మస్తులు ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. ఫర్ దోస్ నాట్ అకంపెనీయింగ్ బాబా ఆన్ ద న్యూ లైఫ్, ద పెయిన్ ఆఫ్ హ్యావింగ్ టు సే గుడ్ బై వాజ్ ఎక్స్క్రూషియేటింగ్. సరే, వెళ్ళేవాళ్ళు బాగానే ఉంది, మరి వెళ్ళని వాళ్ళ మాట ఏమిటి? అది వర్ణనాతీతమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి పరిస్థితి. అని ఎల్లుండి నుంచి ఇంకా బాబాని మనము చూడము, ఆయన వదనము మనకు దొరకదు, ఆయన మళ్ళీ ఎప్పుడు రాను అని చెప్పారు. శాశ్వతంగా తెగతెంపులు, ఇక నాతో మాట్లాడకూడదు, మీతో నేను మాట్లాడను అని కూడా చెప్పేశారు బాబా. ఎర్లియర్ ఇన్ ది డే మిను కరాస్, who like Balnatu had been exempted from going, was so distressed that he requested a private interview with Baba at Mehrazad. బాల్నాటు లాగే ఈ మిను కరాస్ అన్నవాడిని కూడా ఇతను పాపం అంగీకారం తెలియపరిచినా వద్దులే, నువ్వు రావద్దురా అన్నారు బాబా. నీకు మినహాయింపు ఇచ్చేస్తున్నాను, ఉండిపో, నువ్వు వద్దు అన్నారు. అతను ఈ బాధ తట్టుకోలేక బాబాతో ఒక వ్యక్తిగతమైన ఇంటర్వ్యూ ఇప్పించండి అని అడిగాడు బాబాని. వైల్ మీటింగ్ అలోన్ విత్ బాబా ఇన్ హిజ్ రూమ్. సో బాబా దగ్గరికి వెళ్ళాడు లోపలికి. బాబా ఒక్కరే కూర్చుని ఉన్నారు, లోపలికి వెళ్ళాడు. మిను సడన్లీ బిగాన్ సాబింగ్ అట్ ద థాట్ ఆఫ్ బాబా లీవింగ్. బాబా ఇక రేపు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఒక్కసారి మనసులో ఆలోచన రాగానే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. బట్ బాబా పుట్ మినుస్ హెడ్ ఆన్ హిజ్ ల్యాప్ అండ్ ప్యాటెడ్ హిమ్. ఆ ఏడుస్తున్నటువంటి ఆ మిను తలకాయ తీసుకొని తన ఒడిలో పెట్టి ఆ తల మీద అలా నిమిరారు బాబా. బాబా దన్ లిఫ్టెడ్ మిను అప్ అండ్ ఎంబ్రేస్డ్ హిమ్. మళ్ళీ బాబా అతను లేవ తీసి పూర్తిగా ఆలింగనం చేసుకున్నారు. హవెవర్ వెన్ మిను కంటిన్యూడ్ టు సాబ్, బాబా క్లాప్డ్ అండ్ ఇరీస్ కేమ్ ఇన్ టు ఇంటర్ప్రెట్. ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాడు పాపం. అప్పుడు బాబా తప్పట్లు కొట్టి ఇరిచిని రమ్మన్నారు లోపలికి. అంటే తన అక్షర ఫలకం మీద చూపించింది అతనికి చెప్పడం కోసం అని చెప్పి. వై క్రై అని వరి, ఎందుకురా ఏడుస్తావు, ఎందుకు అలా బాధపడతావు? అని కాంట్రరీ, యువర్ మోస్ట్ లక్కీ ఆఫ్ ఆల్ ది యస్వలాస్. ఎవరెవరైతే బాబా నీ కూడా నవజీవనానికి వస్తాము అని
అంగీకారమును తెలియపరిచి ఉన్నారో వాళ్ళందరిలోకి నీవే అదృష్టవంతుడివి. యూ హ్యావ్ నో రిస్క్ ఆఫ్ డిజోబేయింగ్ మై ఆర్డర్ వైల్ ఇన్ ది న్యూ లైఫ్. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజే పేక మీద కట్టే ఉంటుంది వాళ్ళకి. ఎందుకని ప్రతి క్షణము నా ఆజ్ఞలు కొత్తగా మారుతూ ఉంటాయి. అది ఎంత ప్రమాదమో అది ఉల్లంఘించడం, ఆ రిస్క్ ఎప్పుడూ వాళ్ళకు కూడా ఉంటుంది. నీకు అది ఉండదు. హాయిగా నీ ఇంట్లో నువ్వు ఉండిపోవచ్చు, నువ్వు కదా, నీ జీవితం నీవు గడుపుకుంటూ ఉండొచ్చు. ఆ ప్రమాదం నీకు ఉండదు కదా. యువర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ కనెక్షన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్లీ విత్ మీ. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నీతో ఉన్న సంబంధము చాలా దృఢంగా అది ఉంటుంది. నువ్వు ఈవెంచువల్లీ కామడ్ డౌన్. అప్పుడు కొంచెం పాపం నెమ్మదించింది అతని పరిస్థితి. బాబా టుక్ హిస్ చీక్స్ ఇన్ హిజ్ హ్యాండ్స్, లుక్డ్ స్ట్రెయిట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ కిస్డ్ హిమ్. బాబా అతని బుగ్గలు ఇలా 2 చేతులతో ఇలా పట్టుకొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ముద్దు పెట్టుకున్నారు. ఆఫ్టర్ దాట్ మీను రిటర్న్ టు మేరాబాద్ గ్రేట్లీ కన్సోల్డ్. అతనికి ఎంతో ఉపశమనం కలిగి తిరిగి మెహరాబాద్ వచ్చేశాడు. On the evening of October 15, all of the men gathered in Mandali Hall at Lower Mehrabad. ఇంకా రేపు వెళ్ళిపోతారండి. అక్టోబర్ 16 వెళ్ళిపోతారు. అక్టోబర్ 15 వచ్చేసింది. సాయంత్రం అందరూ మగవాళ్ళు కూడా మండలి హాల్లో లోయర్ మెహరాబాదులో, ఇప్పుడు గుర్తుపట్టగలుగుతారు కదా మీరు, మండలి హాల్లో అందరూ సమావేశం అయ్యారు. As a change of pace from the serious and intense mood before the departure in the new life, Dr. Ghani, Kak Sahib and Ramju proposed that a special parting meal be served. Dr. Ghani, Kak Sahib అనేవాడు, రామ్జు అబ్దుల్లా ముగ్గురు అన్నారు, బాబా రేపటి నుంచి ఇంకెలాగో చేతకోటేస్తావు నువ్వు కదా. పూర్తిగా గంభీరంగా నవజీవనానికి సంబంధించిన ఫుల్ అన్ని నియమాలు చాలా సీరియస్గా ఉంటుంది. అంచేత ఒక డిన్నర్ పెడితే బాగుంటుంది. మనం విడిపోతూ ఉన్నాం కదా, మిగిలిన వాళ్ళు విడిపోతున్నారు, మనం వెళ్ళిపోతున్నాం, గుర్తుగా మనం ఒక విందు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. లేటర్ వెన్ ద ఫుడ్ వాజ్ రెడీ టు బి సర్వ్డ్, బాబా ఆస్క్డ్ ది మండలి వేర్ ఇట్ షుడ్ బి ఈటెన్. బాబా ఒప్పుకున్నారు, అది ఫుడ్ అరేంజ్ చేయమన్నారు. మరి ఎక్కడ తినాలి ఈ ఆహారం? ఈచ్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్ ఫ్రీలీ. ప్రతివాడు నీ అభిప్రాయం చెప్పు అన్నారు బాబా. అంటే నీకు ఇష్టం ఎక్కడ తినాలంటే ఇక్కడ తినాలా, అక్కడ తినాలా, నీ ఇష్టం అన్నారు. అండ్ ఎవ్రీ వన్ చోజ్ మండలి హాల్ ఎక్సెప్ట్ ధాకే హూ వాజ్ అన్ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్. వీళ్ళలో బాగా సంప్రదాయ సిద్ధమైనటువంటి బ్రాహ్మడు అతను ఢాకే పాల్కర్. అందరూ ఈ మండలి హాలే బాగుంటుంది బాబా, పెద్ద హాల్ కదా అన్నారు. అతను నేను ఒప్పుకోను బాబా, నాకైతే నచ్చదు, ఇక్కడ తినడం బాగోలేదు అన్నాడు. బాబా సిగ్నల్ హిమ్ అవుట్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. అతను పక్క పిలిచి తీసుకెళ్లారు. బాబా ఏమంటావు నువ్వేం చెప్పు, నాకు చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు అన్నారు. దిస్ హాల్ ఈజ్ ద సీక్రెట్ సీట్ ఆఫ్ ది అవతార్. బాబా ఈ హాలు అవతార పురుషుడు పీఠం, ఇది ఇక్కడ ఉంది, అతి పవిత్రమైనటువంటి హాలు ఇది. అండ్ నెవర్ టిల్ నౌ హ్యాస్ అ నాన్ వెజిటేరియన్ మీల్ బీన్ సర్వ్డ్ నియర్ ది సీట్. అసలు అప్పుడు దాకా బాబా మాంసాహారాన్ని మెహరాబాదులో అనుమతించలేదు. బహుశా దీనిలో మాంసాహారము అనుమతించారన్నమాట, ఇక్కడ వాళ్ళు అడిగారు కాబట్టి. సో అంచేత నాకు అది ఇష్టం లేదు బాబా ఇక్కడ మాంసాహారం ఈ హాల్లో. యువర్ హిందూ ఫాలోవర్స్ టేక్ ద ప్లేస్ వేర్ యూ సిట్ యాజ్ సేక్రెడ్. నీ హిందూ అనుచరులు నువ్వు కూర్చున్న ఆసనము అతి పవిత్రముగా పరిగణిస్తారు కదా. దే వుడ్ నెవర్ టాలరేట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ సర్వ్డ్ హియర్. మాంసాహారము ఇలా ఇక్కడ ఆహారం తినడము వాళ్ళు భరించలేని పరిస్థితి. దెన్ దేర్ సెంటిమెంట్స్ విల్ బి హట్. పాపం వాళ్ళు నొచ్చుకుంటారు కదా బాబా, వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంప్రదాయం ప్రకారము ఇది విరుద్ధము కదా వాళ్ళకి అన్నారు. సో ఐ డిసప్రూవ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ హియర్. డాకే రిప్లైడ్ వెహిమెంట్లీ, బాబా నేను మాత్రం ఒప్పుకోను, నేను ముందే చెప్పేస్తున్నాను నేను అని గట్టిగా కొండ బాధలు కొట్టినట్టు చెప్పాడు. డాక్టర్ ఘనీ స్పోక్ అప్. అప్పుడు డాక్టర్ ఘనీ అతను సాహిబ్ గారు అతను గట్టిగా అన్నాడు, బాబా వీఆర్ 49 అండ్ డాకే ఈజ్ ఓన్లీ 1. బాబా అప్పుడే డాకే చెప్పింది వింటున్నారు మరి, బాగానే చెప్తున్నాడు వీడు కరెక్టేరా అన్నట్టుగా ఆయన అభిప్రాయం ఓటేసేసేలాగా ఉన్నాడు బాబా.
మిగిలిన వాళ్ళంతా బాబా మేము 49 మంది ఉన్నాం ఇక్కడ, మేమందరూ ఒప్పుకునేవాళ్ళం, వాడు ఒక్కడే ఒప్పుకోవట్లేదు, ఇక్కడ వద్దంటున్నాడు వాడు. టు మీ ద ఒపీనియన్ ఆఫ్ ఈవెన్ వన్ మ్యాన్ కౌంట్. బాబా అన్నారు, నాకు ఒక్కడి అభిప్రాయము తేడాగా ఉన్నా దాన్ని సీరియస్గానే తీసుకోవాలి నా వ్యవహారం అయితే. యు ఆర్ ఆల్ ఆన్ వన్ సైడ్ అండ్ హీఈస్ ఆన్ అనదర్. మీ 49 మంది ఒకే అభిప్రాయంలో ఉన్నారు, వీడొక్కడు వేరే అభిప్రాయంలో ఉన్నాడు. సో ఐ సైడ్ విత్ హిమ్ అండ్ సే లెట్ అస్ నాట్ టేక్ ఫుడ్ హియర్. అంచేత పాపం వాడు ఒంటరి వాడైపోయాడు కనుక నేను వాడి పక్షాన్ని చేరి ఇక్కడ ఆహారం తీసుకోవడం సరికాదు అని అంటాను నేను. సో బాబా ఎండెడ్ బై సేయింగ్, ఇది చాలా ప్రధానమైన విషయం. అప్పుడు ఒక ముఖ్యమైన ఒక రహస్యాన్ని వెల్లడించారు బాబా. దెర్ ఈజ్ నో రూల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ స్పిరిచువల్ థింకింగ్. ఆధ్యాత్మిక మార్గములో మెజారిటీ మైనారిటీ అంటే ఎక్కువ మంది ఏం చెప్తున్నారండి, ఒకడు అల్పసంఖ్యాక వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారు, అధిక సంఖ్యాక వర్గం ఏం చెప్తున్నారు, ఇలా కుదరదు. 100కు 100% ఉండవలసినదే. డాక్టర్ నీలు అండ్ నారిమన్ ట్రయింగ్ టు చేంజ్ బాబాస్ మైండ్ సజెస్టెడ్ దట్ నో వన్ టెల్ ద సర్వెంట్ అబౌట్ ద మీట్ డిషెస్. పాపం ఈ డాక్టర్ నీలు నారిమన్ వీళ్ళు ఇంకా బాబా మీద ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేశారు. బాబా బయట వాళ్ళకి చెప్పొద్దు మనం కదా, మన నలుగురమే ఉన్నాం కదా అన్నారు. బాబా అబ్జెక్టెడ్, నో హిపోక్రసీ, డూ థింగ్స్ ఓపెన్లీ. నేను ఒప్పుకోనన్నారు బాబా. అలాగే దాచి వాడికి చెప్పకుండా వీడికి చెప్పకుండా చేయడం నా పద్ధతి కాదు. ఏది చేసినా నిజాయితీగా బాహ్యంగా రహస్యం లేకుండా చేయాలి. ఇన్ ది ఎండ్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ద బిర్యానీ వుడ్ బి సర్వ్డ్ అట్ ది హట్ ఆఫ్ కక్కుబాయి అండ్ డాకే అండ్ కలే మామ వుడ్ ఈట్ దేర్ వెజిటేరియన్ లంచ్ ఇన్ ది మాండ్లీ హాల్. అప్పుడు బాబా ఏం చెప్పారు, ఈ వెజిటేరియన్ వాళ్ళు ఎవరు పాపం, ఈ కాళీమామ అనేటువంటి హిందువు, ఈ ఢాకే పార్కర్, వీళ్ళిద్దరూ మండలి హాల్లో శాకాహార భోజనం చేస్తారు. మీరు ఈ మాంసాహారం తినాలి తప్పదు అనుకున్న వాళ్ళందరూ జోపిడికి జాల కూర్చునేటువంటి ట్రస్ట్ ఆఫీస్కి మధ్యలో ఉన్నటువంటి రూమ్, దానికి ముందు ఉన్నది డాంకిన్ రూము. డాంకిన్ రూమ్ ఫస్ట్ది. డాంకిన్ రూమ్ అంటే జోపిడీకి పక్కకి కనపడేది డాంకిన్ రూమ్, డాక్టర్ డాంకిన్. దాని వెనకాల ఉన్నది విష్ణు మాస్టర్ అండ్ హిజ్ మదర్ కాకుబాయి ఉండేరు. ఆ తర్వాతది ట్రస్ట్ ఆఫీస్, ట్రస్ట్ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఆ గదిలో అది ఆ గదిలో తినండి మీరు అని బాబా చెప్పారు. డ్యూరింగ్ ది మీల్ బాబా ఏట్ ఓన్లీ రైస్ అండ్ దాల్. బాబా మాత్రం ఇంత అన్నము ఇంత పప్పు అంతే తిన్నారు. అంతే బాబా వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగినప్పుడు వెజిటేరియన్ అని చెప్పడము సరి అయినది కాదు. ఎందుకని ఆయన పార్సీ కుటుంబంలో జన్మించినవాడు. పార్సీలకు మూలాహారం మాంసం. అంచేత ఆయన బాల్యములో మాంసం తినేవాడు. కానీ ఆయనకి ఇష్టమైన ఆహారం శాకాహారం. ఆయనకి చాయిస్ ఇస్తే శాకాహారమే తినేవారు. ముఖ్యంగా మొదటి ఆటోమొబైల్ యాక్సిడెంట్లో, రెండవ ఆటోమొబైల్ యాక్సిడెంట్లో, తర్వాత చివరి 60వ దశకములో ఆయన ఆరోగ్యము చితికిపోయినప్పుడు బాబా ప్రేమికులు అనేక మంది రకరకాలైన మాంసాహారములు వండి బాబాకు తెస్తూ ఉండేవారు. కానీ ఆయన ఇష్టపడేవారు కాదు. ఎందుకని బాబా ఆరోగ్యం మెరుగవుతుందేమో, బాబా ఆరోగ్యం కొంత బాగుపడుతుందేమో అనే ఆశతో వాళ్ళంతా తెస్తూ ఉండేవారు. ఆయన తను పెంచేటువంటి కుక్కలకు తినిపించేస్తూ ఉండేవారు. ఆయన మస్తానని, పీటర్ అని ఇలా చివరిలో ఉండేటువంటి కుక్కలు ఆయన కూడా. And at one point he gave some of his food as prasad to a few of them men. అలా తింటూ తింటూ కొంతమంది మండలి వాళ్ళ దగ్గరికి పిలిచి తను తినేటువంటి ముద్దను వాళ్ళ నోట్లో పెట్టి నా ప్రసాదంగా తినండిరా అన్నాడు. మనం మెహర్ కనుక చదివితే మెహరా రాస్తుందన్నమాట. బాబా ఇంతే తింటారని మాకు అందరికీ తెలుసు, కానీ కావాలని మేమంతా ఇంత వడ్డించేసేవాళ్ళం బాబాకి. ఎందుకని ఆయన ఇలా తిని కలిపి వదిలేస్తారు. అది మేమంతా ప్రసాదంగా పంచుకొని తినేవాళ్ళము. చాలా గొడవలు అవుతూ ఉండేవి మాలో ఆహారం కోసం. అంటే బాబా ప్లేట్లో మిగిలిపోయిన ఆహారం కోసం. ఎందుకని అంత మధురంగా ఉండేది ఆహారం. పైపెచ్చు ఆయన టచ్ చేసినటువంటి ఎంగిలి అది, కాబట్టి దానికి ఆ విలువ ఉండేది. అంచేత కావాలని మేము ఎక్కువ వడ్డించేవాళ్ళం. ఆయన మొత్తం అంతా కలిపి కొంచెం తిని వదిలేసి
బాబా ఎప్పుడు నా మెహరాకి ఆ మొట్టమొదటి హక్కు ఉండేది. బాబా వదిలేసిన ప్లేట్ ఆవిడది ఫస్ట్. ఆవిడ తీసుకొని ఇంకొకరికి ఇస్తేనే మిగిలిన వాళ్ళకి వచ్చేది. అలాగూ వాళ్ళు స్త్రీలు పోటీ పడుతూ ఉండేవారు. ఇక్కడ బాబా కూడా ఆవేళ తను తింటూ కొంతమంది మండలి వాళ్ళని పిలిచి తన ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చాడు. దిస్ వాజ్ వన్ ఆఫ్ బాబాస్ టిపికల్ మెథడ్స్. ఇది బాబా యొక్క జీవితంలో ఆయన మొత్తం ఆశాంతము, జీవితం ఆశాంతము కూడా ఈ లక్షణం మనం గమనించవచ్చు. తింటూ మధ్యలో కొంత పెడుతూ ఉండేవారు, ఆయనకు ఇష్టం అది. He would have a nice meal set before them with special dishes, beverages and desserts. At the same time, create a situation where few would find enjoyment. Even their last meal could not be held in a harmonious spirit which left the men feeling weary. అద్భుతమైన ఆహారం తెప్పించేసేవారు. బాబా మాకు అవి కావాలి ఇవి కావాలి అనేవారు. మీకు అన్నీ నేను రెడీ చేసి పెట్టేస్తాను కదా అనేవారు బాబా. అన్నీ ఆర్డర్ ఇచ్చేసేవారు, వచ్చేసేవి. తీరా వచ్చేస్తే ఏదో ఒకటి చేసి అసలు ఆహారమును ఆస్వాదించకుండా హాయిగా దాన్ని తినకుండా మార్చేసేవారు. ఒక సందర్భంలో ఐస్ క్రీమ్ కావాలన్నారు అందరు. దానికేం భాగ్యం, ఐస్ క్రీమ్ బ్రహ్మాండం, స్ట్రాబెర్రీ అన్నారు, వచ్చేసింది ఐస్ క్రీమ్. కానీ సీజన్ బాగులేదు, మీకు అందరికీ రొంపలు దగ్గులు చేస్తే అంచేత గార్లిక్ పచ్చడి చేయిద్దాం ముందు, అది 2 స్పూన్లు తిని అప్పుడు ఐస్ క్రీమ్ తినండి అన్నారు. పోయింది అందరికీ ఆ ఐస్ క్రీమ్ మీద ఆ మోజు చచ్చిపోయింది. ఎందుకని ఆ గార్లిక్ పచ్చడి తినేప్పటికీ నోరు చచ్చిపోయింది, నాలిక ఏ రుచో తెలిసేది కాదు. ఇలాగూ చేస్తూ ఉండేవారు బాబా. ఒక్కొక్కసారి కొంచెం బయట ఎండలో పెట్టు, వేడెక్కిన తర్వాత తిందామనేవారు, మీ గొంతులు తేడా రాకుండా. అంటే వీళ్ళకి కావలసిన కోరికలన్నీ తీరుస్తున్నట్లే కనిపించేవారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ కోరిక మనం ఆస్వాదించకుండా మార్చేస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ ఆ మాంసాహారం గురించి అంత ఫైట్ చేసి సాధించిన వాళ్ళు చివరికి వాళ్ళు నీరస పడిపోయేవారు. బాబా ఒప్పుకోలేదు కదా అక్కడ తినడానికి, ఆయన కూడా దానిలో పాలు పంచుకోలేదు. నేను శాకాహారం వైపే నా ఓటు అని చెప్పేశారు ఆయన.